This is Lokya. My height is 5'8". My weight is 70. ప్రొఫైల్స్ చెప్పలేదు కదా. Hi, this is my profile. నాకు ఈ ఫీల్డ్లో ఉండాలంటే చాలా ఇష్టం, అందులో మూవీస్ చేయాలంటే ఇంకా ఇష్టం. సో దానికోసం ఇంట్రెస్టెడ్గా ఉండి ఇప్పుడు ఈ ఆడిషన్కి వచ్చాను. ఆడిషన్ వీడియో ఎలాగ ఉంటుందో ఇప్పుడు చూద్దాం. అవును, నేను అనాథని. ఎందుకు అనాథని అయ్యానో తెలుసా? పుట్టగానే రోడ్డు పక్కన పడేశారు. తల్లి తండ్రి ఉన్నారా లేరా అని కూడా తెలియకుండా బతుకుతున్నాను చూడు, దానికోసం నేను అనాథని. పుట్టారు పిల్లలు, పెంచుకోండి, అంతేగాని తల్లి తండ్రి దోషాలు ఉన్నాయి, ఇవున్నాయి అవున్నాయి అని చెప్పనేసి తల్లికి బిడ్డల్ని వేరు చేస్తే ఆ బిడ్డలు పడే బాధ ఎలా ఉంటుందో మీరే కాదు ఈ ప్రపంచంలో ఎవరు చెప్పలేరు. నన్నే తీసుకోండి, పుట్టాను, దోషాలు లేవు, నాన్నున్నాడు, అమ్ముంది, దోషాలు ఉన్నాయని చెప్పనేసి ఎక్కడో పల్లెటూరులో ఉన్న నాన్నమ్మ దగ్గర తీసుకెళ్లి వదిలిపెట్టేశారు. అక్కడ ఏ లోటు లేకుండా బాగానే చూసుకున్నారు. బాగానే చూసుకోబట్టి ఈరోజు ఇంత స్థాయికి నేను వచ్చాను. మీ సుఖాల కోసం వెళ్తున్నారు, బాగానే ఉన్నారు, బిడ్డల్ని కంటున్నారు. అలాగని చెప్పనేసి బిడ్డల్ని కని రోడ్డు మీద పడేయడం పెద్ద గొప్ప కాదు. ఎన్నో రోజులు తల్లి ప్రేమ తండ్రి ప్రేమ ఎలా ఉంటుందా అని చెప్పననేసి మాలో మేము ఎన్నిసార్లు ఏడ్చుకుంటూ ఉన్నామో మాకు మాత్రమే తెలుసు. అలాగని చెప్పనేసి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మా అమ్మ నాన్న అని చెప్పని పిలిచే అంత ఇదిలో మేము లేం కాబట్టి మేము అనాథలమే. ప్లీజ్, మీకు బిడ్డల్ని కనాలి అని ఉంటే కనండి, వద్దు అనుకుంటే మీరు తీసేసేయండి, మీ కడుపులోనే చంపేయండి. అంతేగాని ఇలా బిడ్డల్ని కానీ దోషాలు ఉన్నాయి గ్రహాలు బాగాలేవని చెప్పనేసి తల్లి బిడ్డల్ని వేరు చేసి ఇలా రోడ్డు మెక్కని పడేయవద్దు. ప్లీజ్, జాతకాలు బాగాలేవని చెప్పనేసి తల్లి బిడ్డల్ని వేరు చేసి ఆ ప్రేమ పొందలేకుండా మాత్రం చేయొద్దు. ఇది మహాపాపం. కామెడీయా? స్టార్ట్ అయినా సెటప్ ఒగ్గేయమంటానా? నేను దాన్ని పట్టేసుకుని ఏమైనా చేసేసానా ఎవరు మీద తోసేసానా? అమ్మమ్మమ్మమ్మ, పోలీసు వాళ్ళు అంటే మరి అంత లోకం అయిపోయినారు కదరా. ఆ పేపర్ వాళ్ళు అంతే, రేపులు చేసేస్తున్నామని లాకప్ డెత్తులు చేసేస్తామని ఓ ఉన్న నిజాలన్నీ రాసేసి మా మీద పేపర్కి ఎక్కిచ్చేస్తున్నారు. మీరు అంతే, నువ్వు వాడు బాబులా తయారయ్యావు కదరా. అమ్మమ్మమ్మమ్మ, అరే నువ్వేంట్రా ఎక్కడికి వచ్చావు? ఈ పోలీసు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ అంటే ఇలానే ఉంటుంది. నువ్వు కాస్త తగ్గిపో. అరే నాగేంద్ర, నువ్వు ఇక్కడే ఉన్నావా? నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? మా పోలీసు వాళ్ళకి ఇట్లాంటి ఇన్వెస్టిగేషన్ అంతా ఉంటే మామూలే, కాకపోతే ఇప్పుడు చేసేదంతా యాక్షన్. ఇంకా మొదలెట్టరా ముస్లిం నీ సోది. ఇప్పుడు చెప్పు, నీ అబ్బా డైలాగ్స్ ఏం ఉన్నాయి శృంగారం చెప్పడానికి? ఏమైనా ఇస్తే హీరోయినా ఏమైనా డైలాగ్ ఇస్తే దాంట్లో శృంగారం చెప్పచ్చు. హీరో డైలాగా? ఓకే, పసిగట్టడానికి ఏముందిరా? వద్దు అంటుంటే నువ్వేమో సుబ్బాయమ్మ మొగుడితో కలిసి వదిలేసావు. ఆవిడ అసలే ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టర్ డిపార్ట్మెంట్ కదా. నాకెందుకో అనుమానంగానే ఉంది. ఈ పాటికి ఊరంతా కబురు అందే ఉంటుంది, ఆవిడనే ఇక్కడ చూస్తామేమో అని. అందులోనూ ఆవిడికి ఇలాంటి విషయాల్లో తలదూర్చడం అంటే మహా సరదా కదా, నీకు తెలుసు కదా. బాధ నువ్వు అసలు తల్లివేనా? నీ కడుపులోనే కదమ్మా నన్ను కన్నావు, నీ కడుపులోనే కదమ్మా నాకు ఆయుష్ పోసావు. కానీ ఎందుకమ్మా ఇలా రోడ్డు పక్క పడేసావు? ఇంత ప్రేమ కూడా లేకుండా ఎలాగన్నావు? నీకు ఆడపిల్లగా పుట్టడం ఇష్టం లేకుంటే వదిలేసి ఉండాల్సింది. కానీ ఇలా ఆడపిల్లని కానీ ఇలా రోడ్డు పక్కన పడేస్తే ఎవరితో చెప్పుకోవాలి?
పక్కన నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ అమ్మలతో ఇన్స్టాలు రీల్స్ వీడియోస్ చేస్తూ వాళ్ళ బాధల్ని పంచుకుంటూ ఎంత సంతోషంగా ఉన్నారంటే అంత సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ తల్లి గురించి చెప్తూ ఉంటే నాకు అలాంటి తల్లి ఎందుకు లేదా అని చెప్పనేసి నాలో నేను కుమిలిపోతున్నానమ్మా. ఎందుకమ్మా ఇంత చిత్రవదన నాకు ఈ వయసులోనే? రౌద్రం కోపమా? హే అబ్బు, కన్న తండ్రినే కొడతావా నాయన సెంటిమెంట్ డైలాగ్ ఇనే ఓపిక నాకు లేదు. చూడు, నువ్వు నాకు కేవలం జన్మనిచ్చిన తండ్రి మాత్రమే, కానీ నా గురూజీ నాకు జీవితాన్ని ఇచ్చిన తండ్రి. అయ్యా జన్మనే ఉందయ్యా, రోడ్డు మీద కుక్కలు పొడిస్తాయి, కానీ జీవితాన్ని, అందులోని ఇంత అందమైన జీవితాన్ని నీలాంటి తండ్రులు ఎంతమంది ఇవ్వగలరు? హా, అర్థమైందా? కనుక ఈ విషయాన్ని మసులుకో. అర్థమైందా? 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 ఇంకా అర్థం కాలే? కొట్టానంటనా? ఇప్పుడే కదా కొట్టాను, అప్పుడే మర్చిపోతానా? చూడు, నా తండ్రి గనక చెప్తున్నా, చూడు, దయచేసి చూడు, నన్నే చూడు. ఈ దేశాన్ని మర్చిపో, ఈ ప్రజల్ని మర్చిపో, నన్ను గుర్తుపెట్టుకో, నన్ను మాత్రమే గుర్తుపెట్టుకో. అర్థమైందా? అయినా దేశం దేశం అంటావు, ఎక్కడుంది దేశం? ఇదా 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 ఇది దేశం కాదు, ఇది మట్టి, ఉట్టి మట్టి, మట్టి మాత్రమే, దేశం కాదు. ఏది దీనికి చేతులేయి, కాళ్ళేయి, తలేది, అంతా ట్రాష్, భ్రమ. నేను నిజం, నా గురూజీ నిజం. ఇదిగో నా తల, ఇదిగో నా చేతులు, ఇదిగో నా కాళ్ళు, నేను కరెక్ట్, నా గురూజీ కరెక్ట్. ఇదిగో ఇక్కడ ఉన్నాయి కదా వజ్రాలు, ఈ 100 కోట్లు విలువ చేసి ఈ వజ్రాలు కరెక్ట్, నా గురూజీ కరెక్ట్. కనుక ఈ విషయాన్ని తెలుసుకొని మసులుకో. అర్థమైందా? అర్థమైందా? ఇంకా అర్థం కాలేదా? ఛీ, ఎలా పుట్టావయ్యా నా తండ్రిలాగా? ఏమో బాగా వచ్చిందా ఫైరింగ్? అయ్యో, ఆ రోడ్డు పక్కన ఏంటి అలా కూర్చో ఉన్నారు? పాపం చిన్న పిల్ల, అలా వదిలేసి వెళ్ళిపోతారా ఆ రోడ్లో? ఇంత చిన్న బిడ్డని, పసి కన్నుని ఎలా వదిలేసి వెళ్ళిపోతారు? పిల్లలు లేక 15 సంవత్సరాల నుంచి నేను పడుతున్న బాధ ఇలాంటి వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళ సుఖాల కోసం బిడ్డల్ని కానీ ఇలా రోడ్డును వదిలేసే వాళ్ళకే ఆ దేవుడు కూడా బిడ్డలు ఇస్తాడు. ఎందుకు దేవుడా ఇట్లాంటి వాళ్ళకి బిడ్డల్ని ఇచ్చి ఇట్లా రోడ్డులో పడేలా చేస్తున్నావు? 15 సంవత్సరాల నుంచి పిల్లలు కావాలి అని చెప్పని ఎంత మొరపెట్టుకుంటున్నా ఆ భాగ్యం నాకు ఇవ్వలేకపోయావు. ఇలాంటి వాళ్ళకి బిడ్డల్ని ఇచ్చే బదులు నాకు ఒక్క బిడ్డని ఇట్లాంటి ప్రసాదం. కానీ ఈ బిడ్డని నాకు ఈరోజు అందజేసావు కాబట్టి ఈ రోజు నుంచి ఇదే బిడ్డని నా బిడ్డలాగా చూసుకుంటాను. ఇంతవరకైనా నువ్వు నా కోసం న్యాయం చేసావని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ దేవుడా. హలో అండి, నేను ఇక్కడ శాన్వి స్టూడియోకి వచ్చాను. నేనైతే బయట చాలా దగ్గర ఆడిషన్స్ ఇచ్చి వచ్చేసాను, బట్ నాకు అక్కడైతే ఎటువంటి రిజల్ట్ కనిపించలేదు. ప్రతి దగ్గర జెన్యున్ అనుకుని వెళ్తున్నాను, నాకైతే ఎక్కడ జెన్యున్ అనిపించలేదు, బెటర్ అనిపించలేదు. కానీ అదే భయంతో నేను ఇక్కడ శాన్వి స్టూడియోకి కూడా వచ్చాను. ఆడిషన్స్ ఎలా ఉంటాయని భయంతో ఇక్కడ దాకా వచ్చాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఈ స్టూడియో వాళ్ళు రిసీవింగ్ బాగా చేసుకున్నారు, అలాగే మాట్లాడడం మంచిగా మాట్లాడినారు. స్టోరీ గురించి కానీ మొత్తం బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు వచ్చిన ఆఫర్ ఏంటంటే ఎక్కువ కమిట్మెంట్స్ ఇట్లాంటివి ఏం లేకుండా, ఆఫర్స్ తీసుకోకుండా, అమౌంట్ ఏం తీసుకోకుండా అయితే మీకు ఒక ఛాన్స్ ఇస్తాను అని చెప్పనేసి ఈ స్టూడియో వాళ్ళు చెప్పారు. ఐ థింక్ ఇట్ ఈస్ ట్రస్టెడ్ అండి. మీరు కూడా ఇక్కడికి రావచ్చు, ఇదైతే ట్రస్టెడ్, దీంట్లో అయితే ఎటువంటి ఫేక్ లేదు, ఇది జెన్యూన్ అండి. థ్యాంక్ యూ ఆల్.